నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్ గా తొలిసారి హాజరైన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆయనను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ, పురపాలక సంఘ కౌన్సిలర్లు. కౌన్సిల్ సమావేశంలో వైకాపా కౌన్సిలర్ పువ్వల రతీదేవి మాట్లాడుతూ పురపాలక సంఘ అధికారులు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ప్రశ్నకి మంత్రి దుర్గేష్ స్పందించి గత ప్రభుత్వం అభివృద్ధి నిమిత్తం కేటాయించిన నిధులను వివిధ పథకాలకు మళ్లించడం వల్ల ప్రజలకు సరైన అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు కక్షపూరిత వ్యక్తిగత రాజకీయాలు చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించి పనిచేయాలన్నారు. ఆయన తాతయ్య రాజమహేంద్రవరానికి వరుసగా 3 సార్లు పురపాలక సంఘ చైర్పర్సన్ గా పనిచేశారని, చిన్నప్పటి నుండి రాజకీయాల్లో ఆయన పెరిగానని, అందువల్ల ప్రజా సమస్యల పట్ల క్షేత్రస్థాయి అవగాహన ఉందని తెలిపారు. అద్దె చెల్లించవలసి వచ్చినది కావున 1460 చదరపు అడుగులకు 8760 రూపాయలు నెలకు మరియు సంవత్సరంకు 1,05,000. సరిగ్గా చేయడం కానీ ఏ రోజు అవుతుందో జరగలేదండి. ఈ రోజు కమిషనర్ గారు తీసుకెళ్ళినప్పుడు నా వార్డు ఎగ్జాంపుల్, మిగతా చాలా వార్డు 25 వార్డుల్లో 27 వార్డు అయినా ప్రాబ్లం ఉన్నాయండి వాటర్ గురించి. తీరుగూడ నుంచి ఫోన్ చేస్తారండి, వాటర్ ట్యాంక్ పంపించేసి వారానికి ఒకరోజు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫోన్ చేశారండి, వారానికి ఒకసారి పంపిస్తున్నారు. ఎందుకు వస్తుంది సమరా? దీనికి ఉద్దేశించబడినటువంటి ఫండ్స్ వేరే వాళ్ళకి దీని మీద ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. తెలిసిన విషయం ఈ ఆర్డబ్ల్యూఎస్ అన్ని కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి, వాటిని కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద మనం ఇక్కడి నుంచి మనం ఎంత వర్క్ చేసాం జల్దీ లొకేషన్ విషయంలో, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, వే ఫార్వర్డ్ ఎలా ఉండాలనేటువంటి దాని మీద పురపాలక సంఘానికి అధ్యక్షులు ఈ కార్యక్రమానికి చేయి చేస్తున్నటువంటి ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి 50 మంది నిడదవోలు పురపాలక సంఘం కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా అధికారులకి, ఇతర సిబ్బందికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. నిడదవోలు లాంటి ప్రాచీనమైనటువంటి మున్సిపాలిటీలో నేను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రావడం, దానికి అవకాశం కల్పించినటువంటి నిడదవోలు ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున మెజారిటీతో ఆదరణాభిమానాలతో నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం వల్ల ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మీ అందరిలాగా కౌన్సిలర్ గా నెగ్గకపోయినా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రావడానికి అవకాశం కల్పించి నన్ను ఇక్కడికి పంపించినటువంటి నిడదవోలు నియోజకవర్గం ప్రజానికి యావత్తు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు మీ అందరినీ 28 మంది కౌన్సిలర్లు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని, ముఖ్యంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ తయారు చేసుకోవడానికి వీలుగా ఈ మొట్టమొదటి సమావేశంలో పాల్పంచుకోవడం అనేది మరింత ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాజమండ్రి రూరల్లో పోటీ చేయాలనుకున్న నేను అనివార్య కారణాల వల్ల నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేయాల్సి ఉండగా, ఆ రోజు కొంచెం సొంత నియోజకవర్గాన్ని వదిలేసి ఇక్కడికి రావడం ఎంతవరకు విజయం సాధిస్తామనేటువంటి మీమాంస కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన మొదటి రోజునే మార్చి 12వ తారీఖున, ఆ రోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి రోజు, ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి నిడదవోలు నియోజకవర్గంలోని ప్రజానీకం కానీ, నాయకులు కానీ అందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల, మీరందరూ ఇచ్చినటువంటి సహకారం వల్ల